కొత్త సంవత్సరం వచ్చేసింది. 2024కి ప్రజలంతా గుడ్ బై చెప్పేశారు. కొత్త ఏడాది కొత్త ఆశలతో ముందుకు సాగాలని చూస్తున్నారు. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి 1 నుంచి పుట్టే తరాన్ని కొత్త పేరుతో పిలవాల్సుంటుంది. వీరిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను బీటా బేబీస్ అని పిలుస్తారు. బీటా జనరేషన్ సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాదు, మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తరానికి కొత్త అవకాశాలు వస్తాయని, టెక్నాలజీ మధ్య పెరగనున్నారని అంటున్నారు. జనరేషన్ బీటా 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 16% ఉంటుందని అంచనా వేస్తున్నారు. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారని అంటున్నారు. సాంకేతిక పరిణామాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. ఈ తరం ప్రతి అంశంలో సాంకేతికత వినియోగించడమే కాకుండా పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. బీటా జనరేషన్ ఆల్ఫా జనరేషన్ అంటే 2010-2024 మధ్య పుట్టిన వారిని అనుసరిస్తుంది. దీనికి ముందు జనరేషన్ జెడ్ 1996-2010 మధ్య పుట్టినవారు. మిలీనియల్స్ 1981-96 మధ్య పుట్టిన జనరేషన్లు ఉన్నాయి. జనరేషన్ బీటాను బీటా బేబీస్ అని కూడా అంటారు. ఈ తరం సాంకేతిక యుగంలో పెరుగుతుంది. టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్కిండ్రిల్ తెలిపిన వివరాల ప్రకారం జనరేషన్ బీటా జీవితాలు ఏఐ సాయంతో ముందుకు సాగుతాయి. విద్య, ఆరోగ్యం, వినోదం, కార్యాలయ కార్యకలాపాల్లో వీరు ఏఐని విరివిగా వాడుకుంటారని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవన ప్రమాణాలు ఇప్పటి తరాల కంటే మెరుగ్గా ఉంటాయని, టెక్నాలజీ మీదే ఆధారపడతారని అంటున్నారు. కాగా మరోవైపు టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నా కొన్ని నష్టాలు ఉన్నాయి. కాలుష్యం కూడా పెరుగుతోంది. ఇలాంటి ప్రభావాలు ఈ జనరేషన్పై పడే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.